వెల్కమ్ టు డే 3. సో ఈరోజు కూడా మనం ఒక రూల్ని నేర్చుకోబోతున్నాం. ఈరోజు రూల్ ఏంటంటే 70% రూల్. ఏంట్రా 70% అంటే, మనం జనరల్గా పర్ఫెక్షన్ గీక్స్ కదా. అరే ఏదైనా స్టార్ట్ చేద్దామంటే సచ్చినట్టు అన్ని ప్లాన్ ప్రకారం ఏబిసిడి జడ్ వరకు అన్నీ ఉంటేనే మనం టాస్క్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తాం. జస్ట్ లైక్ స్టార్టప్ కూడా అంతే కదా, మనం ప్లానింగ్లోనే మునిగిపోతాం. ఎందుకంటే చాలా వరకు స్టార్టప్స్ ఎందుకు రావట్లేదు అంటే అందరూ ప్లానింగ్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. ఇది సక్సెస్ అవుతుందా కాదా ఏంటి అనే డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒకటి మనం ఏదైనా ఒకటి పని చేస్తున్నా, ఏదైనా ఒకటి మనం అనుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్తో ఏదైనా చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, 70% మీకు అది కరెక్ట్ అనిపిస్తే మీరు చెప్పండి. ఎందుకంటే మనకు కావాల్సింది జస్ట్ 70%. 70% ఏదైతే మనకు కరెక్ట్ అనిపిస్తుందో అంతే, ఇంకా అదే థ్రెషోల్డ్, అదే లిమిట్. అంతకుమించి మనకి ఒక్క ముక్క అవసరం లేదు. డైరెక్ట్ మనం చెప్పాల్సింది చెప్పేసుకోవచ్చు, అది వర్క్ అయిపోతుంది. అది స్టార్టప్లో అయినా, బిజినెస్లో అయినా, కెరియర్లో అయినా, పర్సనల్ లైఫ్లో అయినా. 70% ఇఫ్ యు ఆర్ షూర్ నాకు ఇది ఓకే, నాకు 70% తెలుసు అని అనిపిస్తే చేసేయండి అంతే. 100% కోసం ఎప్పుడు ట్రై చేయకండి. ఎందుకంటే 100% అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరికి దొరకదు. ఉన్నదాంతోనే మనం స్టార్ట్ చేయాలి. అదే ఒక వేరియబుల్ దట్ విల్ లీడ్ టు ఇంకొక వేరియబుల్. అది మన బుక్లో నేను చాలా డీటెయిల్గా రాశాను. బట్ దిస్ ఈజ్ ద రోల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.